అండి ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో ప్రతిరోజు కూడా మనకు ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళని క్షమించమని చెప్పేసి ప్రార్థన చేసి తర్వాత మనము ప్రార్థన చేసుకోమని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట. మార్కు సువార్త 10వ అధ్యాయంలో దేవుడు ఇచ్చిన మహా ఉచితమైన కృపను బట్టి ఆయన కాపుదలను బట్టి నడుపుదాన్ని బట్టి ఎందుకని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో ముందు మన శత్రువులను క్షమించి ఆ తర్వాత మన కోసం మనం ప్రార్థన చేసుకుని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. సర్వశక్తి గల దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. సమస్తమైన సాధ్యపరిచిన దేవుడు మనకు తోడుగా నీడగా సహకార ఉపకారంగా ఉన్నాడు కనుక 100% కూడా మనం ఎవరి మాట వినాలండి? దేవుడి మాట వినాలన్నమాట అండి. ఎందుకంటే దేవుడు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పేసి చెప్పినట్లుగా మనం ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దేవుడిని దూషించారు, ద్వేషించారు, అవమానపరిచారనమాట అండి. మొక్క మీద ఉమ్ములు వేశారండి. ఎన్ని చేసినా కానీ దేవుడు ఏమన్నాడంటే శత్రువులను క్షమించమని ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. సర్వశక్తి గల దేవుడుకి అసాధ్యమైనది ఏది లేదు కనుక అందరూ కూడా శత్రువుల కోసం ప్రార్థన చేసి ఆ తర్వాత మనము ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు, అభివృద్ధి చేస్తూ ఉంటారు అనమాట అండి. దేవుడు చెప్పినట్లుగా చేస్తే అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలే, అన్నీ మేలులే అండి. కానీ శత్రువులను క్షమించే మనసు మనలో ఉందా ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నమాట అండి. ఎవరన్నా చిన్న మాట అంటే మనం ఊరుకుంటామా? ఊరుకోమన్నమాట అండి. ఎవరైతే ఓర్చుకుంటారో సహించుకుంటారో వారందరూ కూడా దేవుని చేత ఆశీర్వదించబడతారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు కనుకండి. సాధ్యమైతే మనందరం కూడా అందరితో మంచిగా ఉందామా, సమాధానంగా ఉందామా, శాంతిగా ఉందామా, నెమ్మదిగా ఉందామా, మంచిగా మాట్లాడదామా, మంచి ప్రవర్తనలకు జీవిందామా? ఏమంటారు? సర్వశక్తిగా దేవుడు చెప్పిన మాట విని ఆయన మాట ప్రకారం మనం నడుచుకుంటే చక్కగా దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించి భూమి మీద మంచి ఆరోగ్యం దయచేసి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి దేవుడు మనకి దయచేస్తారనమాట అండి. మరేమైనా ఆలోచన చేసుకుంటారో పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా దేవుని మాట విన్నవారు అందరూ కూడా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, అభివృద్ధి పొందారండి, హాయిగా జీవించారనమాట అండి. మరి మనము కూడా క్షమించే సహజ లక్షణాన్ని కలిగి ఉండి మనం కూడా భూమి మీద హాయిగా జీవిందామా? ఏమంటారు? అయితే అందరూ కూడా క్షమించే లక్షణాన్ని కలిగి ఉండాలని చెప్పేసి అందరి కోసం ప్రార్థన చేసి మన కోసం మనం ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. మహాపురుషుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలన్నీ స్తుతి స్తోత్రం ప్రభా. నువ్వు చెప్పిన మాదిరిగా తండ్రి స్తోత్రం ప్రభావ. మేము ప్రార్థన చేసుకునేటప్పుడల్లా తండ్రి స్తోత్రం ప్రభావ. చక్కగా తండ్రి ప్రభావ మాకైతే ఎవరైతే శత్రువులు ఉంటారో మమ్మల్ని దూషిస్తారో ద్వేషిస్తారో అవమానపరుస్తూ ఉంటారో తండ్రి వారందరి కోసం దాన్ని ప్రార్థన చేసి సహజ లక్షణం ప్రభా సహజ లక్షణం కలిగి ఉండే యోగ్యత దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. ఎందుకంటే తండ్రి ఇస్తాం ప్రభావ క్షమించి సహజ రక్షణ కలిగి ఉంటే ప్రభా స్తోత్రం ప్రభావ మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నీకు వందనాలు తండ్రి స్తోత్రం. మాకెవరు శత్రువులు ఉండరు ప్రభావ. నీకు వందనాలు. నీ మాట వినకపోతే శత్రువులు ఎదుట భోజనాన్ని సిద్ధం చేస్తామని చదివే ప్రభావ. నీకు వందనాలు తండ్రి. నీ చిత్త ప్రకారం తండ్రి స్తోత్రం ప్రభావ. శత్రువుల కోసం ప్రార్థన చేసి చక్కగా హాయిగా భూమి మీద జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నీకు వందనాలు. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృప చేత బలపరచండి. అలాగే తండ్రి స్తోత్రం ప్రభావ. సంతానం దయచేయండి, గర్భిణీ స్త్రీలను దీవించండి, చిన్నపిల్లలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను అందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. వ్యాపారం చేసుకునే వారిని దీవించండి. వివాహం కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా వివాహాలు దయచేయండి ప్రార్థిస్తాను ప్రభావ. నీకు వందనాలు. అలాగే తండ్రి ప్రభావ చతుర్థులు చేసుకుంటున్న వారిని దీవించండి, వాహనాలు నడుపుతున్న వారిని దీవించండి. అందరిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృప చేత బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించి ఎవరికి ఏ సహాయం కావాలో ఆ సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాను ప్రభు. నీకు వందనాలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి తండ్రి, మేమందరమే ఉండాలి ప్రభు. నీకు వందనాలు తండ్రి. అట్టి మనసు మాకు దయచేయండి, ఇతరులను క్షమించే మంచి మనసు మాకు దయచేయమని మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రేమమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకున్నాను కాక. ఆమెన్. ఎవరైతే క్షమించగల సహజ లక్షణాన్ని కలిగి ఉంటారో, క్షమించి శత్రువుల కోసం ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటారు అనమాట అండి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి
దేవుని మాట వింటే చక్కగా మనకి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తూ ఉంటాడు. మన జీవితాలు ఎన్నో ఆశ్చర్యకారాలు చేసి మనందరిని కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. అందుకే దేవుడు ఎవరిని ఎలా దీవించాలి, ఎవరిని ఎలా ఆశీర్వదించాలి, ఎవరిని ఎలా అభివృద్ధి చేయాలో ఆకాశం నుండి కనులారా చూస్తూ ఉన్నాడు అనమాట అండి. మన అందరము కూడా దేవుని పిల్లలం కనుక దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుడు చెప్పినట్లుగా చేసే సహజ లక్షణం కలిగి ఉంటామా, కలిగి ఉందామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే. అందరూ కూడా దేవుడి మాట విందాం, శత్రువులను క్షమించి సహజ లక్షణం కలిగి ఉందాం, భూమి మీద హాయిగా జీవిందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఏమంటారు? మీ ఆలోచన మీది. వింటారా దేవుని మాట? చేస్తారా? శత్రువుల కోసం, ఇతరుల కోసం క్షమించమని ప్రార్థన, హాయిగా జీవించే సహజ లక్షణాన్ని కలిగి ఉంటారు. 100% కూడా ఇతరులను క్షమించి ఇతరుల కోసం ప్రార్థన చేసే సహజ లక్షణాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెను. ఏమంటారు? మీ ఆలోచన మీదే. అందరికీ వందనాలు.